సో వీళ్ళు ఇక వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం, వాళ్ళ వివక్షను క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మనని ఇష్టం ఉన్నట్టు నోరు వారేసుకుంటారు. మీరు ఎన్నన్నా వారేసుకోండి, మేము వాస్తవాలు ప్రజలకు చెప్తూనే ఉంటాం. మీరు తెలంగాణలో వచ్చి బతికితే ఒక తెలంగాణ వాళ్ళ బిడ్డల లెక్క ఉండకుండా ఇక్కడ ప్రజల్ని మీరు ఆంధ్రాలో చేసిన అరాచకం మీద చేస్తా అంటే ఈడైతే మీ ఏమేమి కాలబెట్టాలనో కాలబెట్టాల్సి వస్తుంది. ఆయన ఉన్నాయన్నీ సర్దుకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాకా తెచ్చుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఆ ఎడ్డి జనాలు బాగా మేల్కొంటారు అయ్యా, అక్కడ కూడా మీరు పోరాటం చేయండి. అర్థమైందా? సో ఎంతసేపు ఎన్నేళ్ళు ఆ యొక్క ఈ అరాచకాన్ని భరిస్తూ ఉంటారు. చుండూరు సంఘటన ఏమైంది? ఆంధ్రప్రదేశ్లో అయింది. ఆ యొక్క ఈ గుడిసెలు ఇందిరమ్మ ఈ పక్కా ఇల్లు కట్టియకపోతే ఈ వేల్మోల్ ఈ ఏమంటారు ఈ కమ్మోడు వీళ్ళందరూ వచ్చి ఎన్నిసార్లు కాలబెట్టారు గుడిసెలు. అర్థమైందా? సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా చైతన్యం గండి పోరాడండి. మీరు ఐకమత్యంగా పోరాడితే వాడు చంద్రబాబు నాయుడు అయినా వాడైనా ఎవడైనా ఈ కాపోడైనా ఆడ కమ్మోడైనా కాళ్ళు పట్టుకోవాల్సిందే. అర్థమైందా?